ఫ్రెండ్స్ ఈ లిస్ట్ లో మాక్సిమం మొబైల్స్ వచ్చేసరికి ఆల్రౌండర్ మొబైల్స్ అయితే పిక్ చేశాను. సో మీరైతే ఒకసారి గమనించవచ్చు. దీని డే టు డే యాక్టివిటీస్ అయితే దృష్టిలో పెట్టుకుని ఈ మొబైల్స్ అయితే పిక్ చేశాను. సో మీరైతే కంప్లీట్ గా చూడొచ్చు ఈ వీడియోని. మీరు ఒకవేళ మొబైల్ తీసుకోవాలి ఈ సేల్ లో అనుకుంటే. సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రాజశేఖర్ అండ్ యూఆర్ వాచింగ్ శేఖర్ టెక్ ట్యూటర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈసారి మళ్ళీ కొత్త వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను. 26 లో రిపబ్లిక్ డే సేల్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. 17 జనవరి నుంచి అయితే స్టార్ట్ అయినాయి. సో ఈ సేల్ లో మీరు ఒక మొబైల్ తీసుకోవాలనుకుంటే ఈ వీడియో ఖచ్చితంగా అయితే చూడండి. సో ఈ వీడియోలో చెప్పిన మొబైల్స్ అన్ని మాక్సిమం డే టు డే యూజర్స్ అయితే దృష్టిలో పెట్టుకుని అయితే చెప్పాను. మాక్సిమం మొబైల్స్ అన్ని ఆల్రౌండర్ మొబైల్స్ పిక్ చేయడానికి అయితే ట్రై చేశాను. సో లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి ఈ వీడియోని. సో నా ఎఫర్ట్స్ మీకు నచ్చితే కింద సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది. సో అక్కడ నుంచి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ అయితే ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉండండి. అండ్ మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఇలాంటి మరిన్ని కంటెంట్ మీకోసం అయితే తీసుకొస్తాను. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ 10K నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ 10,000 దగ్గర ఇక్కడ 2-3 మొబైల్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ మొబైల్ వచ్చేసరికి పోకో M7. సో ఇది వచ్చేసరికి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో అయితే వస్తుంది. స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్తో వస్తుంది. సో ఇదే ఇందులో మేజర్ హైలైట్ అని చెప్పొచ్చు. అండ్ ఎల్సిడి డిస్ప్లేతో వస్తుంది. ఇది హెచ్డి ప్లస్ డిస్ప్లే. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. అలాగే ఛార్జర్ని కూడా వీటి బాక్స్లో ఇంక్లూడ్ చేసిస్తారు. సో మాకు పోకో వద్దు బ్రదర్, మాకు వేరే అదర్ బ్రాండ్స్ నుంచి కావాలనుకుంటే ఇక్కడ సామ్సంగ్ F06 ఆర్ M06 మొబైల్స్ అయితే ఉంటాయి. సో ఇవి కూడా ఈ బడ్జెట్లో మంచి మొబైల్స్ అని చెప్పొచ్చు. సామ్సంగ్ డిస్ప్లే అయితే ఉంటుంది వీటికి. అండ్ 5000 mAh బ్యాటరీ ఉంటుంది. అలాగే వీళ్ళు ఛార్జర్ అయితే బాక్స్లో ఇంక్లూడ్ చేసేవారు వీళ్ళు. సో అదైతే ఒకసారి నోటీస్ చేయొచ్చు. అండ్ ఇవి 10K బడ్జెట్ దగ్గర ఉన్న మొబైల్స్ అయితే నాకు అనిపించిన బెస్ట్ పిక్స్ అయితే. సో అండ్ AA+ స్మార్ట్ ఫోన్ అయితే ఒకటి ఉంది. సో అది కూడా మీరు కొత్త మొబైల్ అంటే కొత్త బ్రాండ్ నుంచి ఒక మొబైల్ చూడాలనుకుంటే అది కూడా ఒకసారి అయితే మీరు చెక్ చేయొచ్చు ఈ రిపబ్లిక్ డే సేల్లో. ఇవన్నీ మ్యాక్సిమం 8,000 to 9,000 మధ్యలో అయితే వస్తుంది. AA+ స్మార్ట్ ఫోన్ 7,000 to 8,000 మధ్యలో అయితే వస్తుంది. సో ఇవి 10K బడ్జెట్ దగ్గర మొబైల్స్ అయితే. అండ్ నెక్స్ట్ 10 to 15K దగ్గరికి అయితే వెళ్దాం. ఇంకా 10,000 పైకి వెళ్తే ఇక్కడ కొన్ని మొబైల్స్ అయితే ఉంటాయి. సో అది వచ్చేసరికి సామ్సంగ్ M17 ఒక మొబైల్ ఉంటుంది. సామ్సంగ్ నుంచి ఒక మంచి మొబైల్ కావాలనుకుంటే సూపర్ AMOLED డిస్ప్లే అయితే వస్తుంది ఈ మొబైల్. సో యాజ్ యూజువల్ గా ఇందులో ఛార్జర్ అయితే ఇంక్లూడ్ చేసేవారు. బట్ 25 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. 5000 mAh బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ సామ్సంగ్ 4+5 years అప్డేట్స్ అయితే గ్యారంటీ ఇస్తున్నారు. సామ్సంగ్ నుంచి ఒక మంచి మొబైల్ కావాలనుకుంటే 15,000 లోపు ఈ మొబైల్ అయితే ఒకసారి చెక్ చేయొచ్చు. దీని ప్రైస్ అరౌండ్ 12,000 to 13,000 మధ్యలో అయితే రావచ్చు ఈ సేల్లో అయితే. అండ్ డిస్ప్లే ఇందులో మనకి సామ్సంగ్ సూపర్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. సో డిస్ప్లే ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది ఈ మొబైల్లో ఈ ప్రైస్ రేంజ్లో అయితే. అండ్ నెక్స్ట్ ఈ ప్రైస్ రేంజ్లోనే రెడ్మీ నోట్ 14 SE మొబైల్ అయితే ఉంటుంది. సో ఇది కూడా సో ఈ మొబైల్ కూడా AMOLED డిస్ప్లేతోనే వస్తుంది. అండ్ డైమెన్సిటీ 7025 అల్టిమేట్ ప్రాసెసర్తో వస్తుంది ఈ మొబైల్ అయితే. సో ఈ ప్రైస్ రేంజ్లో ఇది ఒక ఆల్రౌండర్ మొబైల్ అని చెప్పొచ్చు ఈ మొబైల్ అయితే. అండ్ నెక్స్ట్ మోటరోలా నుంచి మోటరోలా G57 పవర్ అయితే ఉంటుంది. బట్ ఇది ఎల్సిడి డిస్ప్లేతో వస్తుంది. బ్యాటరీ కెపాసిటీ అయితే ఎక్కువ ఉంటుంది. 33 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ బాక్స్లోనే ఛార్జర్ అయితే ఇంక్లూడ్ చేసిస్తారు. సో ఈ మొబైల్ కూడా ఒకసారి మీరు కన్సిడర్ చేయొచ్చు ఎక్కువ బ్యాటరీ కెపాసిటీ కావాలనుకుంటే. బట్ ఎల్సిడి డిస్ప్లే ఇది, అదైతే ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఈ మొబైల్ లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. సో మ్యాక్సిమం అయితే 10,000 దగ్గరికి వెళ్తే అక్కడ మనకి 15,000 to 16,000 మధ్యలో మోటరోలా G86 పవర్ అండ్ రియల్మీ P3 కూడా అయితే ఉంటాయి. మోటరోలా G86 పవర్ అయితే AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. 6.8 inches ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. అండ్ బ్యాటరీ కెపాసిటీ అయితే ఇందులో ఎక్కువ ఉంటుంది. సో 6700 mAh వరకు అయితే బ్యాటరీ కెపాసిటీ ఉంటుంది. 38 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బాక్స్లోనే ఛార్జర్ కూడా అయితే ఉంటుంది. అండ్ మోటరోలాకి సంబంధించిన ఫీచర్స్ అన్నీ అయితే ఉంటాయి ఇందులో కూడా. అండ్ ఈ మొబైల్ కూడా ఒక ఆల్రౌండర్ మొబైల్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ రియల్మీ P3 అండ్ P4 కూడా అయితే ఉన్నాయి ఈ ప్రైస్ రేంజ్లోని. సో మీరైతే ఒకసారి వీటి మీద లుక్ అయితే వేయచ్చు.
15,000 దగ్గర ఒక మంచి మొబైల్ తీసుకోవాలనుకుంటే ఈ మూడిట్లో ఒకటైతే ఖచ్చితంగా మీరు పిక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ 15-20K ఐక్యూ Z10R అయితే ఉంటుంది. సో ఇది ఒక పర్ఫెక్ట్ ఆల్రౌండర్ అని చెప్పొచ్చు ఈ ప్రైస్ రేంజ్ లో. 18,000-19,000 మధ్యలో అయితే రావచ్చు దీని ప్రైస్. సో ఈ ఐక్యూ Z10R అయితే మంచి కెమెరా సెటప్ అయితే వస్తుంది. సోనీ IMX882 సెన్సర్ అయితే ఉంటుంది అండ్ IP68-69 రేటింగ్ కూడా సపోర్ట్ ఉంటుంది ఈ మొబైల్ కి. సో 5700 mAh బ్యాటరీతో వస్తుంది. క్వాడ్ కర్వ్ డిస్ప్లే ఇది. సో ముందు చెప్పిన మొబైల్స్ అన్ని ఫ్లాట్ డిస్ప్లేతోనే వస్తుంది. బట్ ఈ ఐక్యూ Z10R వచ్చేసరికి క్వాడ్ కర్వ్ డిస్ప్లే అయితే వస్తుంది. సో ఇది కూడా ఒకటి అయితే మీరు గమనించవచ్చు ఈ మొబైల్ తీసుకోవాలనుకుంటే. అండ్ నెక్స్ట్ మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ అయితే ఉంటుంది 20,000 దగ్గర. సో ఈ మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ 1.5K డిస్ప్లేతో వస్తుంది. సో ఇప్పుడు ఎవరికో చెప్పిన మాక్సిమం మొబైల్స్ అన్ని ఫుల్ హెచ్డి ప్లస్ రెజల్యూషన్ తో వస్తుంది. బట్ ఇది 1.5K AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. కర్వ్డ్ డిస్ప్లే ఇది, ఫ్లాట్ డిస్ప్లే అయితే కాదు. సో ఇంకా బ్యాటరీ 5500 mAh బ్యాటరీ ఉంటుంది. సో ఇందులో కూడా ఛార్జర్ అయితే ఇంక్లూడ్ చేసిస్తారు బాక్స్ లోనే. ఫ్రెండ్స్ మీరు వీడియో ఎక్కడి వరకు చూసారంటే ఖచ్చితంగా మీకు వీడియో నచ్చే ఉంటుంది. సో మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ మనం మళ్ళీ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఆఫర్ చేస్తుంది ఈ మొబైల్. సో ఈ మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ మ్యాక్సిమం కంటెంట్ కన్జ్యూమర్స్కి అయితే ఎక్కువ యూజ్ అవుతుంది. సో 20,000 దగ్గర ఈ మొబైల్స్ అయితే పిక్ చేసుకోవచ్చు. రియల్మీ P4 అండ్ ఐక్యూ Z10R, మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్, ఈ మూడు మొబైల్స్ అయితే మీరు ఒకసారి లుక్ అయితే వేయండి 20,000 దగ్గర ఒక మంచి మొబైల్ తీసుకోవాలనుకుంటే. అండ్ నెక్స్ట్ 20,000-25,000 మధ్యలోకి వెళ్తే ఈ ప్రైస్ రేంజ్ లో మనకి 2 మొబైల్స్ అయితే ఉంటాయి. సో ఇవి వచ్చేసరికి రియల్మీ P3 Ultra అండ్ వివో T4 Pro, ఈ 2 మొబైల్స్ అయితే ఉంటాయి. సో ఇందులో మనకి రియల్మీ P3 Ultra వచ్చేసరికి ఇది గేమింగ్ దృష్టిలో పెట్టుకుని వీళ్ళు అయితే లాంచ్ చేశారు. సో 120 FPS లో BGM హ్యాండిల్ చేస్తుంది ఈ మొబైల్. డైమెన్సిటీ 8350 అల్ట్రా ప్రాసెసర్ అయితే ఉంటుంది ఇందులో. అండ్ క్వాడ్ కర్వ్ డిస్ప్లే ఉంటుంది. 1.5K రెజల్యూషన్ అయితే ఉంటుంది. 6000 mAh బ్యాటరీ ఉంటుంది. అలాగే 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. IP రేటింగ్ కూడా IP68 రేటింగ్తో వస్తుంది ఈ మొబైల్. సో మీరు ఒక ఆల్రౌండర్ మొబైల్ గురించి చూస్తుంటే కెమెరా హైయెస్ట్ ప్రయారిటీ కాదు, డిపార్ట్మెంట్స్ టిక్ చేయాలనుకుంటే ఈ మొబైల్ అయితే తీసుకోవచ్చు. దీని రివ్యూ ఆల్రెడీ మన ఛానల్ అయితే ఉంటుంది. సో అక్కడ నుంచి మీరు అయితే ఒకసారి చెక్ చేయొచ్చు దీని రివ్యూ కూడా. మాక్సిమం డీసెంట్ గానే పెర్ఫామ్ చేస్తే దీని కెమెరాస్ కూడా సోనీ సెన్సర్ యూస్ చేశారు బ్యాక్ సైడ్ వెళ్ళు. సో నెక్స్ట్ వివో T4 Pro. సో ఇది కూడా ఒక పర్ఫెక్ట్ ఆల్రౌండర్ మొబైల్ అని చెప్పొచ్చు. ఇందులో మనకి టెలిఫోటో లెన్స్ కూడా అయితే ఉంటుంది. సో ఈ 25K దగ్గర అయితే ఈ వివో T4 Pro కెమెరా కోసం అయితే ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. అండ్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో అయితే వస్తుంది ఈ మొబైల్. ఇది వచ్చేసరికి ఫుల్ హెచ్డి ప్లస్ రెజల్యూషన్ అయితే వస్తుంది. ఇది కూడా క్వాడ్ కర్వ్ డిస్ప్లేనే, ఫ్లాట్ డిస్ప్లే అయితే కాదు. కెమెరా ఓరియంటెడ్ గా చూస్తుంటే ఈ మొబైల్ అయితే పిక్ చేసుకోవచ్చు వివో T4 Pro. అదర్వైజ్ మీరు రియల్మీ P3 Ultra కూడా అయితే పిక్ చేసుకోవచ్చు, అది కూడా మంచి మొబైలే. సో ఈ 2 మొబైల్స్ అయితే ఉన్నాయి 25K దగ్గర అయితే. నెక్స్ట్ 25-30K దగ్గరికి వెళ్తే ఇక్కడ ఒక మొబైల్ అయితే ఉంది ఐక్యూ నియో 10R. సో ఈ మొబైల్ వచ్చేసరికి మాక్సిమం గేమర్స్ కి అయితే చాలా బాగుంటుంది ఈ మొబైల్. డీసెంట్ కెమెరాస్ అయితే ఉంటాయి అండ్ డిస్ప్లే 1.5K రెజల్యూషన్ డిస్ప్లే అయితే ఉంటుంది. ఇది వచ్చేసరికి ఫ్లాట్ డిస్ప్లే. సో ఇవి ఫ్రెండ్స్ నాకు అనిపించిన బెస్ట్ డీల్స్ అయితే 10-30K రేంజ్ లో ఉన్న మొబైల్స్ అయితే. సో మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నా. సో మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మనల్ని ఎప్పటికప్పుడు ఫాలో అయితే అవుతుందండి.